అభినందన. మత్తుకు యువత, మత్తుకు యువత, గంజాయి బీడీ సిగరెట్ వంటి వ్యసనాలకు, గంజాయి బీడీ సిగరెట్ వంటి వ్యసనాలకు, గంజాయి బీడీ సిగరెట్ వంటి వ్యసనాలకు కాపాడుదాం, కాపాడుదాం. పదార్థాలకు మత్తుకు యువత, మత్తుకు యువత, మత్తుకు యువత, మత్తుకు యువత. మారక ద్రవ్యాల నిర్మూలన గురించి హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కందర్ గారు మరియు వివిధ మండలాల అధ్యక్షుడు మరియు పాఠశాల అమ్మాదర్శ పాఠశాల చైర్మన్ లత గారు మరియు సుజీ గ్రామ బీడీసీ క్యాషియర్ గారు, గౌరవనీయులు మరి పాఠశాల మరియు ఉన్నత పాఠశాల బీడీసీ చైర్మన్ ప్రభాకర్ గారు మరియు ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు మా విద్యాభిలాషులు గౌరవనీయులు అశ్వత్థమ్మ గారు మరియు మా పోషకులు బయ్య రమేష్ గారు, గంగయ్య గారు, అందరికీ శుభ సాయంత్రం. మరియు చిన్నారి విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈరోజు మనం నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం చాలా చాలా విలువైనది. దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో యువత అంతా మార్గద్రవ్యాలకు వ్యసనపరులైపోయి బానిసలైపోయి వారి వందేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇది మనకు అనిపిస్తుండొచ్చు, ఏముందిలే అని మీరు చిన్నగా తీసుకుంటుండొచ్చు, కానీ ఇది మామూలు విషయం కాదు.
చాలా చాలా ప్రమాదకరమైనది. మరి మీకు ఈ విషయాన్ని ఇప్పుడే మీకు ఇంత చెప్పడం ఎందుకు జరుగుతుందంటే భవిష్యత్తులో మీరు వీటికి లోను కాకుండా ఉండాలని, వీటికి దూరంగా ఉండాలని, అంతేకాకుండా మన గ్రామంలో కానీ సమాజంలో కానీ చివరికి మన ఇంట్లో కానీ ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మనం ఆ ప్రమాద తీవ్రత గురించి చెప్పి దానివల్ల కలిగే నష్టాన్ని గురించి వివరించి అలవాటును మాన్పించడానికి మీరు పూనుకుంటారని, మరియు దానివల్ల కలిగే ప్రమాదం మీకు ఇప్పుడే తెలిస్తే, చిన్న వయసులోనే తెలిస్తే దానికి దూరంగా ఉండేటట్లుగా మీరు తయారవుతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేను తప్పకుండా మా పాఠశాల విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటిదని, చాలా మేలు చేస్తుందని భావిస్తూ వచ్చినటువంటి సభ్యులందరికీ కృతజ్ఞతలు పాఠశాల తరఫున తెలియజేస్తున్నాను. చాలా చాలా మీరు ఏరుకోరి మా ముజీ పాఠశాలని ఎంపిక చేసుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని, చాలా కనువిప్పు కలిగించేటటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మన పండర్ సార్కు వాటి బృందానందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి మన వీడీసీ సభ్యులు కూడా, చైర్మన్ గారు మరియు సభ్యులందరూ కలిసి వచ్చినటువంటి సభ్యులందరినీ గౌరవించడానికి, శాలువలతో గౌరవించడానికి వారు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన ముజిగి గ్రామ వీడీసీకి కూడా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటితో నేను ముగిస్తాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి గౌరవనీయులు ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సార్ప పండ్రి గారు, మరి వీరు సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి మరియు నేషనల్ అచీవర్స్ అవార్డును రిటైర్డ్ జడ్జి గారి చేతుల మీదుగా తీసుకున్నటువంటి వ్యక్తి. మరి వారు ఈ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఎంతో చాకచక్యంగా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. మరి వారు ఇటు అవగాహన సదస్సుకు అతిథిగా విచ్చేసినందుకు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మన యొక్క పాఠశాల ఏఏపీసీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీమతి డి లత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లతో వారిని ఆహ్వానిస్తాం. అదేవిధంగా మన ముజిగి గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గారు అయినటువంటి ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా మరి మహిళా విభాగం జిల్లా చైర్మన్గా ఉన్నటువంటి రాపర్తి అనూష గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కంటిన్యూ కొడుతూనే ఉంటారు. అదేవిధంగా ఉదోల్ నియోజకవర్గ వైస్ చైర్మన్ అయినటువంటి పెంటాజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హెచ్ఆర్సి నిర్మల్ మండల చైర్మన్ గారు అయినటువంటి వంశీకృష్ణ అడ్వకేట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నిర్మల్ మండల వైస్ చైర్మన్ అయినటువంటి భీమేష్ గారిని పోలీస్ భీమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణలో తమ వంతు సహకారం అందించడానికి ఈ మధ్యనే నూతనంగా మరి యొక్క సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సభ్యులుగా చేరి వారి యొక్క యాక్టివిటీస్ని చురుగ్గా కొనసాగిస్తున్నటువంటి నూతన సభ్యులైనటువంటి ఏ సుదర్శన్ లక్ష్మణ్ చంద మండల్ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా జి రాకేష్ మండల చైర్మన్ లక్ష్మణ్ చంద మండలం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కె నర్సయ్య నిర్మల్ మండల ప్రెసిడెంట్ గారిని మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హెచ్ఆర్సి సోన్ మండల్ చైర్మన్గా ఉన్నటువంటి బి రవి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
మరి మనము గమనిస్తూ ఉన్నాం. నిర్మల్ మండల డైరెక్టర్ అయినటువంటి సబ్బని సంజీవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థులు గమనించాలి, ఈ కార్యక్రమం ఎంత ప్రాశస్తమైనటువంటిది, మరి దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నది అని దీని యొక్క ముగింపులో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉన్నాయి రోజుకు ఒక్కసారైనా వార్తల్లో కానీ పేపర్లో కానీ రకరకాలైనటువంటి ఇన్సిడెంట్లను మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి దాని మీద మరి విద్యార్థులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి యువతకు, మరి గ్రామస్తులకు, సమాజాన్ని మరి యాక్టివేట్ చేయడానికి, మరి మంచి అవగాహన కలిగించడానికి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమయాన్ని వారికి అప్పచెప్తున్నాను. మా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ పండరి గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. Social Justice for World Human Rights. Social Justice for World Human Rights Council నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం సూచనల ప్రకారం రావడం జరిగింది. అందులో భాగంగానే ముందుగా ఈ యొక్క స్కూలుకు ముఖ్యంగా రావడానికి కారకులైనటువంటి మా ఆర్గనైజేషన్లో సభ్యులుగా చేరినటువంటి నిర్మల్ మండల మీ ముజిగి గ్రామానికి చెందిన నిర్మల్ మండల ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి కె నరసయ్య గారు అక్కడ వేదికను అదేవిధంగా ఒకసారి లేచి పిల్లలందరికీ పరిచయం చేసుకోండి సార్. అదేవిధంగా గ్రామస్తులకు పరిచయం చేసుకోండి. అదేవిధంగా నూతనంగా ఒకసారి ఈ మధ్యనే ఆర్గనైజేషన్లో సేవా కార్యక్రమాలు అందిస్తామంటూ ముందుకొచ్చినటువంటి వారు గుండారం జి రాకేష్ బక్కూరి మండలం సోన్ మండలం చైర్మన్ సార్ ఎంఏ బిఎడ్. మరి అదేవిధంగా సుదర్శన్ గారు లక్ష్మణ్ చందల మండల ప్రెసిడెంట్ గారు, వీరు నూతనంగా మా ఆర్గనైజేషన్లో చేరడం జరిగింది. వీరు కూడా మా యొక్క ఆర్గనైజేషన్లో మాతో పాటు సేవా కార్యక్రమాలు అనేటువంటి చేస్తామని ముందుకు వచ్చినందుకు ముందుగా మీకు ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి సేవ చేసుకోవడమే మాధవుడికి సేవ చేయడం. నువ్వు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి అన్నం పెట్టు, తింటే అమ్మ యొక్క కడుపు నిండుతుంది. దేవుడి దగ్గరికి తీసుకుపోయి నైవేద్యం పెడితే ఏం నిండుతుంది, ఏం నిండదు సార్. అట్లానే దేవుడి దగ్గర పెట్టద్దంటే కంపల్సరీ పెట్టాలా? మన అనారోగ్యానికి గురవుతాం, అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుంది. ఈరోజు ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛావాయువును స్వేచ్ఛగా ఫ్రీగా ఉచితంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఏమాత్రం అవస్థ పడకుండా ఈ వాయువును పీల్చుకుంటున్నాం. ఏమైనా ఖర్చు పెడుతున్నామా? ఖర్చు పెడుతున్నామా? ఒక చాక్లెట్ కావాలంటే కనీసం ఎంత కావాలా? ₹1 కావాలి, అవునా కదా? కనీసం చిన్న చాక్లెట్ కన్నా ₹1 కావాలి. కానీ ఈరోజు ఒక